డైరీ ఫార్మ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు లొకేషన్ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన అమరావతి దగ్గరలో ఉన్నటువంటి తాలాయిపాలెం గ్రామంలో మనకి కోటిలింగాల గుడి ఉంది ఫ్రెండ్స్. ఆ గుడి దగ్గరికి వచ్చాము. మన బ్యాక్ సైడ్ కాలభైరవ విగ్రహం ఉంది ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి చుట్టుపక్కల ఎక్కడా కూడాను ఇటువంటి విగ్రహం కానీ ఈ కోటిలింగాలు కానీ నిర్మించి మనకు కనపడదు. మనకి ఈ తాలాయిపాలెంలో మాత్రమే కనపడుతుంది. దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల దాకా అవుతుంది ఈ గుడి అనేది నిర్మించి. అప్పటి నుంచి కూడాను మనకి ప్రజలు అనేది తీర్థయాత్రకు వచ్చినట్టుగా ఈ గుడి సందర్శనకి వస్తారన్నమాట. మనకి దాదాపుగా 5 ఎకరాల ఈ గుడి ఉంది. గుడి లొకేషన్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ నేను చాలా క్లారిటీగా చూపిస్తాను ఈ గుడి లొకేషన్ అనేది మొత్తం కూడా. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? మీకు ఇప్పుడు కోటిలింగాలు చూపిస్తాను మొత్తం అంతా కూడా. ఈ గుడి ఒకసారి గుడి ఆవరణ మొత్తం కూడా చూపిస్తాను, చూడండి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఈ లొకేషన్ అంతా కూడా. ఇప్పుడు మేము మధ్యాహ్నం సమయంలో వచ్చాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. మామూలుగా ఉదయం టైంలో అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది. మనం ఎక్కడ 300 కిలోమీటర్ల నుంచి వచ్చాం కదా ఫ్రెండ్స్, దానివల్ల మనకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ప్రతి గుడిలో కూడా చాలామంది ఉంటారు మనుషులు అనేది. చూడండి ఫ్రెండ్స్, చాలా గుళ్ళు ఉన్నాయి లోపల. అన్నీ కూడా అన్నీ శివలింగాలు ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతం అంటే మహా అద్భుతం అనమాట. చాలా గొప్పగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? మొత్తం కూడా శివలింగాలు ఫ్రెండ్స్, మొత్తం కోటిలింగాలు. నాకు కౌంటింగ్ చేసుకోవాలి కానీ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా మొత్తం లింగాలే ఫ్రెండ్స్, శివలింగాలే. అన్నీ కూడా శివలింగాలే. ప్రతి కూడా మీకు మొత్తం దగ్గరగా చూపిస్తాను ప్రతి. ఇంకా లోపల గుడి లోపల ఇది అవుట్ సైడ్ ఫ్రెండ్స్. లోపల గుడి లోపల కూడా ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ శివలింగాలు. చాలా దూరం నుంచి వచ్చి కష్టపడిస్తాం ఫ్రెండ్స్. మనం వీడియో చూస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫ్రెండ్స్, వీటిలో కూడా నిర్మిస్తారు ఫ్రెండ్స్. ఇంకా నిర్మాణ దశలో ఉంది, పూర్తవలేదు. ఇవన్నీ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ తయారు చేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అనేది. కొంచెం దూరం నుంచి కూడా చూపిస్తాను. వ్యూ అని చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదంతా. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత నిర్మాణ దశలో ఉన్నాయి, ఇంకా పూర్తవలేదు. ఇవన్నీ కూడా పెడతారు ఫ్రెండ్స్ మొత్తం కూడా. మొత్తం అన్నీ కూడా పెడతారు, ఇంకా సెట్ చేయలేదు. ఇట్లా కింద ఏనుగుల బొమ్మలు ఫినిషింగ్ చేశారు ఫ్రెండ్స్. ఎలా ఇచ్చారా? చాలా అద్భుతంగా ఇచ్చారు ఈ ఫినిషింగ్ అనేది కింద. తర్వాత పై వరుసలో కూడా ఉంటాయి. మీ అందుకనే మొత్తం చూపిస్తాను. ఇదేమో గోల్డెన్ కలర్ ఇచ్చారా ఫినిషింగ్. చాలా అద్భుతంగా ఉంది. కన్నుల పండగగా ఉంది ఫ్రెండ్స్ చూడటానికి ప్రతి కూడా. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అద్భుతాలు అన్నీ కూడా చూపిస్తాను మీకు, చూద్దరు కానీ. గుడి గోపురం చూసారు కానీ ఎంత బాగుందో స్పష్టంగానే. పూజ చేసినట్టున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరో చేసుకున్నారు. వచ్చే ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఎంతమంది వచ్చినా సరే. ఇంకా అవుట్ సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాం తర్వాత. లింగాలు చాలా లింగాలు ఉన్నాయి లోపల. గుడి లోపల దోషాలు ఉన్నా కానీ ఏమన్నా కూడా తెచ్చుకుంటూనే వెళ్తుంది అనమాట. మీరు అందరూ కూడా చూడొచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్. చెక్కినప్పుడు మంచి కళాకారుడు ఫ్రెండ్స్. కాలపరువుని అలా దింపేశాడు అంతే. వీడియో అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు చిన్న విగ్రహం ఫ్రెండ్స్, శివుడిది నిద్రొక విగ్రహం, చిన్న విగ్రహం అనమాట. చూస్తాను చూడండి. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వరకు పూర్తవలేదు, చేస్తున్నారు. కానీ విగ్రహం అనేది చాలా బాగుంది.
చూస్తుంది కదా ఫ్రెండ్, ఎంత అద్భుతంగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది వ్యూ అనేది. చూపిస్తాను ఫ్రెండ్స్, దీనికి ఇలా వచ్చేసి గుడి చుట్టుపక్కల వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా అద్భుతంగా కట్టారు. మీకు మండపం లోపల ఎలివేషన్ అనేది చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఎండగా ఉంటే వీడియో రికార్డ్ చేస్తుంది కూడా కనబడుతుంది ఫ్రెండ్స్, ఫోన్కి హీట్ ఎక్కిపోతుంది. మరి వీడియో ఎలా అవుతుందో తెలియదు కానీ మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మండపంలో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బ్రహ్మ, లోపల కనబడుతుందో తెలియదు ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్.